3 కేజీల టమాటాలు తెచ్చిన. దాంట్లో ఒక గిన్నెలో నీళ్ళు పోసి మంచిగా కడగాలి. కడిగి ఆరబోయాలి. ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఆరబోసి దాంట్లో మంచిగా ఒట్టిగా తుడుచుకుంటా గిన్నెను కూడా తుడిచేయాలి. నీళ్ళ తడి అనేది ఉంటే చట్నీ ఖరాబ్ అవుతుంది. అట్లా తుడిచేయాలి. తడి లేకుండా తుడిచేసి కొయ్యాలి. ఇది ఏప్రిల్ మే నెలలోనే పెట్టాలి. ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి కాబట్టి ఏప్రిల్ మే నెలలోనే పెడితే బాగుంటుంది. నేను సంవత్సరం పెట్టుకుంటా. మాకైతే ఫుల్ నచ్చింది. ఇట్లా ఒక గిన్నెలో పోసుకొని 3 కేజీల టమాటాలకు మనం చాయ్ తాగే గ్లాసు, మళ్ళీ పెద్దది పెట్టుకోవద్దు, చిన్న చాయ్ తాగే గ్లాసులో 3 కేజీల టమాటాలకు 3 గ్లాసుల ఉప్పు. కొందరు ఉప్పు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఒక చెంచా పసుపు, వేసి ఇదంతా మంచిగా కలపాలి. కిందికి పైకి మొత్తం కలిసేటట్టు కలిపి ఒకటి ప్లాస్టిక్ బకెట్లో వేయాలి. ఎందుకంటే ఇవి స్టీల్, ఇవి రాతిండివి అయితే ఇందులో ఉప్పు కలుస్తుంది కాబట్టి గిన్నెలు ఖరాబ్ అవుతాయి. నేనైతే ఒక ప్లాస్టిక్ బకెట్లో వేసిన. ఇట్లా వేసి ఒక రోజంతా అట్లే ఉంచాలి. ఒక రోజు నుంచి మళ్ళీ తెల్లారి తీసి అది ఇంకా రసం రాకుండా మొత్తం గట్టిగా వండి ఆరబోయాలి. ఆరబోస్తే ఒక ఎండ మంచిగా కొడితే ఒక రోజులో వెళ్తాయి. ఒక రోజు 2 రోజులు ఆ రసం అట్లే పెట్టాలి. ఏం ఖరాబ్ కాదు, ఎందుకంటే అందులో ఉప్పు ఉంది కాబట్టి ఖరాబ్ కాదు. ఇట్లా ఆరుతాయి. నేనైతే ఒక 2 రోజులు ఆరబెట్టిన ముక్కలు తెచ్చి ఇట్లా మిక్సీకి పట్టాలి. ఇట్లా పెట్టి మనం ఒక గంటకు చట్నీ పెడతామనగా చింతపండు అదే రసంలో నానేయాలి. అందాదా కొంచెం 3 చెంచాల జీలకర్ర, ఒక చెంచా ఆవాలు, మెంతులు దోరగా వేపాలి. జీలకర్ర మెంతులు 2 కలిపి మిక్సీకి పట్టాలి. మిక్సీకి పట్టి టమాటా పొడిలా కలపాలి. కలిపి 2 కలిపి టమాటా చారులో కలపాలి. నేను ఇంక ఇదే బకెట్లో ఆన్లైన్లో వేస్ట్ ఎందుకు అన్నట్టుగా ఇలానే పెట్టేస్తున్నా. మీ ఇష్టం. మీకు ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టాలి. సీసాల 3 గ్లాసుల నెయ్యి, ఏ కొలతతోనైతే ఉప్పు తీసుకున్నాం అదే కొలతతోనే నెయ్యి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదండి తెలిసేది, కదా చూస్తే కాదు కదా. ఒక గిన్నె పెట్టి నేను 1/2 కేజీ అయితే నూనె పోసిన. ఇంకా ఎక్కువ పోయాలి కానీ నేనైతే కొంచెం తక్కువ పోసిన. జీలకర్ర, ఆవాలు, కచ్చపిచ్చ దంచిన అల్లం పేస్ట్, కరివేపాకు, ఎల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలి. అవి మాడాలని ఏమీ లేదు, బాగుంటుంది. నేను ఇదే బకెట్లో పెడుతున్నాను, ఇంకా వేరే ఇంట్లో ఎందుకన్నట్టు. పూసిగా చల్లారినాక మరి వేడి అయితే పోయొద్దు. ఒక అర్ధగంట సేపు అట్లా చల్లారబెట్టి
ఇందులో వేయాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నచ్చితే ఫాలో అవ్వండి.